నా పేరు నాగూర్వలి, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ సమయాన్ని ఒక ప్రోలాగా సద్వినియోగం చేసుకోండి. తక్కువ సమయంలో ఎక్కువ సాధించాలనుకుంటున్నారా? మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ ఆడియోలో తెలుసుకోండి. మీ ఉత్పాదకతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు మీ జీవిత పని సమతుల్యతను పెంచడానికి సమర్థవంతమైన టైం మేనేజ్మెంట్ పద్ధతులను ఈ ఆడియోలో మేము షేర్ చేశాము. పనులకు ప్రాధాన్యత ఇవ్వటం, పరధ్యానాలను నివారించటం, పని షెడ్యూళ్లను నిర్వహించటం ఎలాగో ఈ ఆడియోలో తెలుసుకోండి. మీరు విద్యార్థి అయినా, వ్యవస్థాపకులైనా లేదా బిజీ ప్రొఫెషనల్ అయినా ఈ టైం మేనేజ్మెంట్ చిట్కాలు తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేయడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడతాయి. సమయం మన దగ్గర ఉన్న అత్యంత విలువైన వనరులలో ఒకటి అయినప్పటికీ మనలో చాలామంది దానిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మనం ఒక నిపుణుడిలా మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటున్నాము. మీ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రారంభించండి. అత్యవసరం మరియు ముఖ్యమైనది మధ్య తేడాను గుర్తించడానికి ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ని ఉపయోగించండి. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండే అధిక ప్రభావ కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. మీ రోజువారీ షెడ్యూల్ను సృష్టించండి. పనుల కోసం నిర్దిష్ట సమయాలను బ్లాక్ చేయండి మరియు వాటికి కట్టుబడి ఉండండి. ఇది మీరు వ్యవస్థీకృతంగా ఉండటానికి సహాయపడటమే కాకుండా మీ పని మరియు వ్యక్తిగత జీవితానికి స్పష్టమైన సరిహద్దులను కూడా నిర్దేశిస్తుంది. పరధ్యానాలను తొలగించడం మర్చిపోకండి. నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. మీ ప్రత్యేక కార్యస్థలాన్ని సృష్టించండి మరియు ఈమెయిల్లు లేదా సోషల్ మీడియాను తనిఖీ చేయడానికి నిర్దిష్ట సమయాలను సెట్ చేయండి. ఇది మీ విజన్ మరియు ఉత్పాదకతను పెంచుతుంది. విరామం తీసుకోండి. చిన్న చిన్న విరామాలు మీ ఏకాగ్రత మరియు సృజనాత్మకతను పెంచుతాయి. పోమోడోరో టెక్నిక్ను ఉపయోగించండి. 25 నిమిషాలు పనిచేయండి, ఆపై 5 నిమిషాలు విరామం తీసుకోండి. దీనిని పునరావృతం చేస్తూ ఉండండి మరియు మీ సామర్థ్యం ఎలా పెరుగుతుందో మీరే చూడండి. గుర్తుంచుకోండి, ప్రభావవంతమైన టైం మేనేజ్మెంట్ అనేది సాధన అవసరం అయ్యే నైపుణ్యం. మీ విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండండి. త్వరలోనే మీరు సమయాన్ని ఒక ప్రొఫెషన్ లాగా సద్వినియోగం చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఉత్పాదకత మరియు విజయంపై ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.